ఓం నమో వెంకటేశాయ. మనము శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదన ఏమేమి ఆహార పదార్థాలను ఈ 3 కాలాలలో భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తారనే విషయము తెలుసుకున్నాము. వాని ఆయనకు ఒకరికే కాదు, ఇంకా ఆలయం లోపల గోవిందుడి గుడిలో శ్రీ రాముడు కృష్ణుల వారికి కూడా నివేదన జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యము అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల అనగానే శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రమని మనందరికీ తెలుసు. అయితే తిరుమల కలియుగ అవతారమైన శ్రీనివాసుడితో పాటు త్రేతాయుగములో ఆరాధ్యుడైన శ్రీరాముడు, ద్వాపరయుగములో భక్తజన రక్షకుడైన శ్రీకృష్ణుడు కూడా భక్తుల పూజలను స్వీకరిస్తూ అంతే వైభవంగా వేడుకలు అందుకుంటున్నారని చాలామందికి తెలియదు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ కదా సుప్రభాత సేవ పాడతాము. మరి కౌసల్య సుప్రజారామ అంటూనే గోవిందుని కదా మేల్కొల్పుతారు. తిరుమల గర్భాలయంలో శ్రీనివాసుడి మూలమూర్తితో పాటు సీతా రామ లక్ష్మణుల విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి. ఇవి 1000 ఏళ్ల నాటివి అనేందుకు శాసన ఆధారాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు ఒకప్పుడు రాముల వారి మేడలో ఉండేవి. మహంతుల కాలంలో గర్భాలయానికి చేరినట్లు చెబుతారు. బంగారు వాకిలి నుంచి శ్రీ వెంకటేశ్వరుడి గర్భాలయంలోకి వెళ్ళే దారిలో స్నపన మండపం దాటగానే ఉండే ప్రదేశాన్ని రాములవారి మేడ అంటారు. అక్కడ రాములవారి పరివారమైన అంగదుడు, హనుమంతుడు, సుగ్రీవుల విగ్రహాలు ఉంటాయి. ఆనాటి రాముడే ఈనాటి వెంకటేశ్వరుడని వెంకటాచల మహత్యం చెబుతుంది. శ్రీనివాసుడి సన్నిధిలో శ్రీరాముడి విగ్రహం కొలువై ఉండడానికి సంబంధించి అనేక ఐతిహ్యాలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాసం సమయంలో సీతమ్మను వెతుకుతూ శ్రీరామలక్ష్మణులు వెంకటాద్రికి వచ్చారని, అందుకు గుర్తుగానే వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నాయని చెబుతారు. అలాగే రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు తిరుమలలోని జపాలి తీర్థంలో కొంతకాలము విడిది చేశారట. అలాగే అలిపిరిలో తన గురువైన తిరుమల నంబి దగ్గర శ్రీమద్ రామానుజల వారు రామాయణ రహస్యాలను అధ్యయనం చేస్తున్న భగవద్ రామానుజులు దగ్గరకు ఒక విప్రుడు వచ్చి సీతారామ లక్ష్మణ విగ్రహాలను అందజేశారని, వాటిని ఆయన శ్రీవారి ఆలయంలో కొలువు తీర్చారని కూడా అంటారు. అలిపిరిలో తన గురువైన తిరుమల నంబి వద్ద భగవద్ రామానుజులు రామాయణ రహస్యాలను అధ్యయనం చేస్తున్న సమయంలో ఒక విప్రుడు ఆయనకు కొన్ని సీతారామ లక్ష్మణ విగ్రహాలను అందజేశారని, వాటిని ఆయన తిరుమల కొండలో భద్రపరిచారని ఒక ఐతిహ్యం. అలాగే తిరుమల ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాల ప్రస్తావన మాత్రము క్రీస్తు శకము 1476, 1504 నాటి శాసనాల్లో కనిపిస్తూ ఉన్నది. తిరుమలలో ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున శ్రీరామనవమి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహిస్తారు. రంగనాయక మండపంలో సీతాలక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనము నిర్వహిస్తారు. రాత్రి హనుమంత వాహనమెక్కి శ్రీరాముడు భక్తకోటికి దర్శనమిస్తాడు. శ్రీవారి పుష్కరిణిలో జరిగే వార్షిక తెప్పోత్సవాలలో తొలి రోజు తెప్పపై కొలువు తీరేది శ్రీరాముడే. చైత్రమాసంలో జరిగే వసంత ఉత్సవాలలో మలయప్ప స్వామి, శ్రీకృష్ణ స్వామితో పాటు శ్రీరాముల వారిని కూడా ఒకే వేదికపై కొలువు తీర్చి స్నపనము నిర్వహిస్తారు. ఇక బ్రహ్మోత్సవాలలో 6వ రోజు హనుమంత వాహనంపై శ్రీవారే కోదండరాముడిగా మాడవీధుల్లో విహరించి దర్శనమిస్తారు. శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున శ్రీవారి ఆలయంలో ఆస్థానం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరము శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి సమేతంగా తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు.
ఇంకా వెన్న దొంగకు విశేష సేవలు. కృష్ణావతారం. రాముడు గుడిలో ఉన్నాడు. గోవిందుడితో పాటు రాముల వారికి, శ్రీకృష్ణుల వారికి కూడా సేవలు జరుగుతున్నాయి అని తెలుసుకుంటున్నాం కదా. వెన్న దొంగకు విశేష సేవలు. శ్రీరాముడి వలననే శ్రీకృష్ణుడు కూడా తిరుమలలో గోవిందుడితో సమానంగా వైభవము అనుభవిస్తున్నాడు. 11వ శతాబ్దం నుంచే శ్రీకృష్ణుడు తిరుమలలో పూజలు అందుకుంటున్నట్లు పలు శాసనాల్లో ఉంది. శ్రీవారి ప్రథమ భక్తులలో ఒకరైన తిరుమల నంబి సుమారు 2 అడుగుల ఎత్తు కలిగిన తిరువాయ్పడి కണ്ണన్ అనే వెన్న కృష్ణుడి రజత విగ్రహాన్ని, అంటే వెన్న తినే కృష్ణుడు వెన్న తింటూ ఉన్నట్టుగా కృష్ణ విగ్రహాన్ని వెండిలో తిరువాయ్పడి తిరుమల నంబి ఆలయంలో తిరువాయ్పడి కണ്ണన్ అనే విగ్రహాన్ని వెన్న తినే విధంగా ఉండే కృష్ణ విగ్రహాన్ని ఆలయంలో 11వ శతాబ్దంలోనే తిరుమల నంబి ప్రతిష్ఠించారు. 11వ శతాబ్దంలో అవనిములుడు దయ్యార్ అనే కులోత్తుంగ చోళరాణి ఈ కృష్ణస్వామికి పూజలు చేసేందుకు పాలు, పెరుగు సమర్పించినట్లు ఒక శాసనంలో పేర్కొన్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన శ్రీవారి ఆలయంలో శ్రీకృష్ణస్వామికి అభిషేకం చేస్తారు. మలయప్ప స్వామితో పాటు మాడవీధుల్లో ఊరేగిస్తారు. ధనుర్మాసంలో 30 రోజులతో పాటు సన్నిధిలో జరిగే ఏకాంత సేవలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా వెన్నకృష్ణుడే శయనభాగ్యం పొందుతాడు. ఆ రోజుల్లో సుప్రభాతానికి బదులుగా బంగారు సయ్యపై పవళించిన చిన్ని కృష్ణుని గోదాదేవి కీర్తించిన తిరుప్పావై పాసురాలను పఠిస్తూ మేలుకొలుపుతారు. బ్రహ్మోత్సవాలలో 5వ రోజున శ్రీ మలయప్ప స్వామి మోహిని అవతారంలో దంతపు పల్లకిలో ఊరేగుతూ ఉండగా ఆ జగన్మోహిని సరసనై మరో పల్లకిపై శ్రీకృష్ణస్వామి ఊరేగుతారు. ఇది గోవిందుడి గుడిలో శ్రీనివాసుడితో పాటు రాముడు, కృష్ణుడు, వారి పరివారమంతా వైభవాన్ని మనము వైభవాన్ని పొందుతున్నారు. ఆ వైభవాన్ని దర్శిస్తూ మనం కూడా తరిస్తూ ఉన్నాము ఆనాటి నుండి ఈనాటి వరకు. హరి ఓం తత్సత్. గోవింద గోవింద గోవింద. మరొక యొక్క సంచికలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.